ఓపెన్ చేస్తున్నారో చూడండి. శీనులే ఎంత పడిందండి ఇది సౌండ్ బారు? లాస్ట్లో చెప్తారంట మా వారు. కళ్ళల్లో సంతోషం సంతోషం సంతోషం. ఎప్పటి నుంచో కొనుక్కోవాలని అనుకున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు కొనేశారు. ఒక్కొక్కటి ఓపెన్ చేసి మీకు అనేది చూపిస్తారు చూడండి. ఇదేంటిది ఇది? చూడండి ఇది ఎంత ఉందో. బావా బావా ఎలా సెట్ చేయాలో నీకు తెలుసా? తెలీదా? అబ్బచ్చా, మరి అయ్యేంటి? అక్కడ ఒకటి పెట్టావు, మరి అక్కడ ఒకటి పెట్టావు, లోపల ఇంకొకటి పెట్టావు. నువ్వు నీకు రాదంటే మేము నమ్మాలి. నువ్వు బాగా సీనియర్టీ, నువ్వు మాత్రం దేనిలోనైనా కానీ. ఏం చేస్తున్నావు? నేను వీడియో తీసుకోవడానికి మా వారు అనేది పర్మిషన్ అనేది ఇచ్చారు. అందుకని నేను వీడియో అయితే నేను కష్టపడి తీస్తున్నాను. అటుంది మా బుడ్డతే మయాన. ఎంతో కష్టపడి వీడియో అనేది తీస్తున్నాను. ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. మరి ఏం చేస్తాడని వచ్చి మయాన నిన్ను వీడియో తీనా తీస్తానుండు, కాసేపు ఆగి తీస్తా. దేవుడి పాట పెట్టు ముందల. మన దేవుడిని. ఏంటో ఈ జనాలు అవసరం వచ్చిన సేపేమో దేవుడా నన్నే కాపాడు, నన్నే చూడు వాళ్ళని చేస్తారు. దేవుడు మనకి ఏదో చేయలేదని చెప్పి దేవుడినే మనం లెక్క చేయకుండా ఉంటున్నాం. అట్లా ఉండకూడదు ఎప్పుడైనా. ఇక చూసే వాళ్ళనే చూస్తున్నాడు దేవుడు కూడా, మలాస్మండ వాళ్ళు చూస్తలా. అందుకని కొంత అంటే ఒకళ్ళకే కాదు చాలామందికి అలాగే ఉంటుంది. ఈ హోమ్ థియేటర్ అనేది ఎక్కడో పెడుతున్నాడు చూడండి. అర్థం కావట్లే, మా ఆయనకి కన్ఫ్యూజీగా ఉంది. మీకు ఎవరికైనా ఎలా సెట్ చేయాలో తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి. అది కట్టేసి పెట్టు. వద్దు. మరి చిన్న బాక్సులు పెట్టేసావా? హాయ్ ఫ్రెండ్స్. వద్దాడు బార్, నాకు వద్దు. ఈ సౌండ్ బారు ఎంత కాస్ట్ అనేది లాస్ట్ ఎండ్లో చెప్తాను మీకు అనేది. మా వారు అయితే రిమోట్ పెట్టి కొత్త సౌండ్ బార్ కదా, నా చేత ఓపెన్ చేయొచ్చు కదా, లేకపోతే జస్మి చేత ఓపెన్ చేయొచ్చుగా. మనకు అలాంటివి ఉండవు. మేమైతే సౌండ్ బార్ అనేది మేము కొన్నామండి. దీని కాస్ట్ వచ్చేసి లాస్ట్లో చెప్తానన్నారు. ఇంకొకటి ఏంటంటే పార్ట్ 2 కూడా ఉంది.
ఆ పార్ట్ 2లో కాస్ట్ ఎంతో చెప్తారు మా వారు. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే నా ఛానల్ అనేది చాలా డల్ అయిపోయింది. ఎవరు లైక్ చేయట్లేదు, అలాగే ఎవరు చూడడం లేదు. అందరూ 1M 2Ms మిలియన్స్ ఉన్న వాళ్ళకైతే బాగా సపోర్ట్ ఇస్తారు, మాలాంటి వాళ్ళకి ఇవ్వరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా సౌండ్ బార్ ఇది నైట్ అయితే తీసుకొచ్చారు, ఇప్పుడైతే సెట్ చేశారు చూడండి. ఇది ఒక పెద్దది, ఏమో 2 చిన్నవి, ఇదేమో ఒకటి బారుగా ఉంది. సరే ఇక్కడ సెట్ చేసాం, టీవీకి సెట్ చేసాం చూడండి. అలాగే ఈ చెత్త కూడా చూడండి, చెత్త చూసారా ఎంత ఉందో. ఈ బాక్సులు ఎన్ని ఉన్నాయి, 4. చెత్త చాలా ఉంది. సౌండ్ బార్ రిమోట్ అంట చూడండి, ఎంత నొక్కుది అంత ఉన్నాయి. మా రిషి ఒక్క దెబ్బకే పగల కొడతాడు దీన్ని, కాకపోతే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక దానికి సంబంధించింది ఇది. ఓకే ఇటు చూడు మళ్ళీ ఏమైందమ్మా. నేనా ఏదైనా అడుగుతా.